న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదం ఇందోల్వాయి మండలం గన్నార సమీపంలోని జాతీయ రహదారి 44 పై అర్ధరాత్రి సమయంలో జరిగింది. హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటికి తీసి గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ ద్వారా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వేగం ఎక్కువగా ఉండడమే ప్రమాదానికి కారణమా లేక డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.